ఈ ప్రజాస్వామ్య దేశంలో మన పెద్దలు కొన్ని నియమాలు నిబంధనలతో వ్యవస్థలు కానీ ప్రజలకు ఎలా మంచి జరగాలంటే ఉద్దేశంతో దీర్ఘకాలికంగా అనేక దేశాలు పర్యటించి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చారు గౌరవ్ అంబేద్కర్ గారు. అలాగే ప్రపంచంలోనే భారతదేశానికి ఒక మంచి పేరు తీసుకురావడంలో శాంతి అన్నటువంటిది దానికి ఉన్నటువంటి ప్రాధాన్యతని ప్రపంచానికి తెలియజేశారు మహాత్మా గాంధీ గారు. అటువంటి పెద్దలు కొన్ని విలువలను ఈ దేశానికి ఇచ్చి స్వతంత్రం తెప్పించారు. ఆ విలువలను అప్పుడప్పుడు కొంతమంది దాన్ని తగ్గించాలని చూసినా ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తమై ఆ విలువలను కాపాడుకుంటూ వచ్చారు. కోర్టులు అనేటివి ఎందుకున్నాయి, కలెక్టర్లు ఏం పని చేస్తారు, ఎస్పీల డ్యూటీ ఏంటి, తర్వాత ఆర్డీఓలు ఏంది, ఎంఆర్ఓలు ఏంది, ఎండిఓలు, ఇట్లా వ్యవస్థలు అన్నింటినీ కూడా ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడాలి, ప్రజాస్వామ్యంలో ఎవరి ఆలోచన వాళ్ళకుంటాయి కానీ గౌరవించాల్సినటువంటిది అందరినీ ఒకే రకంగా గౌరవించాలా అటువంటిది మన రాజ్యాంగంలో మన పెద్దలు నేర్పించినటువంటి పాయింట్లన్నీ కూడా మనకు తెలియజేశారు. ఇవన్నిటినీ అనుకొని అధికార పార్టీ ఉంటే చాలు, మా యొక్క అధికారులు కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు, దీర్ఘకాలికంగా ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సినటువంటి వ్యక్తులు కూడా దిగజారిపోయి అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారి కలెక్టర్, ఎస్పీ లాంటి వాళ్ళు కూడా దిగజారి వ్యవహరించడం ఎప్పుడు కూడా చూడలేదు. యాక్టివ్ పాలిటిక్స్లో, పూర్తి స్థాయి రాజకీయాలలో గత 22 సంవత్సరాల నుంచి నేను ఉన్నాను. ఎప్పుడు కూడా ఇంతలాగా వ్యవస్థల్ని నాశనం చేస్తూ రాజకీయ నాయకులకు భయపడి, అధికార పార్టీకి భయపడి వ్యవహరిస్తున్నటువంటి అధికారులను ఇంత నీచంగా వ్యవహరించడం ఎప్పుడు చూడలేదు. ఎవరు అతీతులు కాదు. ఒకప్పుడు ఐఏఎస్లు అంటే ఎంతో గౌరవం ఉండేది. ఒక సమస్య వాళ్ళ దృష్టికి వెళ్తే కలెక్టర్ ఇన్వాల్వ్ అవుతాడు అని అంటే దానికి ఒక వాల్యూ ఉండేది. ముఖ్యంగా అంతటికన్నా ఐపీఎస్లు, ఎస్పీ గారు లా అండ్ ఆర్డర్ విషయంలో వాళ్ళకు నోటీసులకి ఏదైనా వెళ్తే అక్కడ అందరికీ న్యాయం చేసేటువంటి విషయంలో ఏ రకంగా వ్యవహరించాలి అనేటువంటి దాంట్లో ప్రజలకు ఒక నమ్మకం ఉండేది. తాను ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్తో కింద అధికారులు ఎలాగా స్పందించేటువంటి వాళ్ళు ఎలాగ సామాన్యుడికి ఎలా చేరేది అనేటువంటిది మనం చూస్తూ పోయినాం. ఇప్పుడు అవన్నీ ఏమి వద్దు, పైనుంచి రాజకీయ నాయకుడు ఆదేశాలు ఇవ్వటం, తొత్తులుగా మారడం, ప్రజాస్వామ్యాన్ని విలువలను లేకుండా చేయటం. ఒక రాజకీయ నాయకులుగా మాకు ప్రజలు ఇచ్చేటువంటి మ్యాండేట్ 5 సంవత్సరాలు. తిరిగి మ్యాండేట్ పొందడానికి ఎన్నో కష్టాలు పడతాం. ప్రజాభిమానం ఎలా సంపాదించాలా అని చెప్పి, ప్రజలతో ఎలా మమేకం కావాలా, ప్రజల నుంచి తిరిగి ఆదరణ ఎలా పొందాలి అటువంటి ప్రయత్నం అనునిత్యం చేస్తుంటాం. శాశ్వతంగా మీకు ప్రజల సొమ్ముతో డబ్బులు తీసుకుంటూ ప్రజల విలువలను కాపాడకుండా దిగజారిపోతున్నటువంటి మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎందుకు ఇలా జరుగుతోంది అనేది ఒకటి ఆలోచన చేసుకోండి. దీనికి మేము రేపు పొద్దున ఎప్పుడన్నా సమాజంలో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా, పేరుగా వ్యక్తిగా మీరు కాకుండా మీకున్నటువంటి అధికార విలువను కలెక్టరు, ఎస్పీ, సిఐ, డిఎస్పీ, మిగతా వాళ్ళందరూ కూడా ఎంఆర్ఓలు దానికి ఉన్నటువంటి విలువను దిగజార్చకండి. దాదాపుగా 20 రోజులు పైగా అవుతోంది ఒక వ్యక్తి పైన, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పైన దారుణాతి దారుణంగా దాడి చేసి, అంతకుముందు నా పైన దాడి జరుగుతుంది అని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన, ఆ కంప్లైంట్ను తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి దాడి జరుగుతున్నంతసేపు వాళ్ళకు తెలుస్తున్నా ఏమాత్రము దాన్ని బాధ్యతగా తీసుకోకుండా ఇప్పటికి దాదాపుగా 3 వారాలు అయిపోయినా కూడా ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేదు అని అంటే తల వీళ్ళు ఎక్కడ పెట్టుకోవాలి?
మీరు ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విలువలు అటువంటిది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏదో ఐపీఎస్ను కూడా ఇష్టానుసారం సస్పెండ్ చేస్తున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తూ దానికి మీరు భయపడి పనిచేస్తున్నారా, లేకపోతే పోస్టింగుల కోసం రాజీ మార్గాన్ని ఎంచుకున్నారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఒక్క రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు భారతదేశంలోనే అత్యుత్తమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్లే దిగజారితే ఇంకా కింది స్థాయి ఎలాగ వ్యవహరిస్తారో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇంతవరకు ఆ దాడి సంఘటనలో దారుణంగా దాడి చేసి గాయపరిచారు, ఇన్ని రకాల ఫ్రాక్చర్స్ జరిగాయి అంటుండేది అన్నీ కూడా తెలుసు. అన్ని రకాల ఏ రకంగా దాడి చేసింది, ఎవరు దాడి చేసిందని కూడా తెలిసినటువంటి పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటూ ఈరోజు ఒక్కరు కూడా అరెస్ట్ చేయలేదు అని అంటే సిగ్గుపడాల్సింది మీరు, మేం కాదు. ఇదే మేము కూడా రిటాలియేషన్ పద్ధతిలో కక్షపూరితంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి సృష్టించాలన్నటువంటి ఆలోచన మాకు ఉన్నదంటే ఈరోజు మీ పరిస్థితి ఏంది? మేము ప్రతిపక్షంలో ఉన్న ఒక ప్రాంతంలో ఏదో జరగబోతుంది అన్నటువంటి సంఘటనను అత్యుత్తమైనటువంటి అధికారులు మా నోటీస్కి వచ్చి దీన్ని ఇట్లా అవుతుంది, మీరు దీన్ని సామరస్యంగా మాకు సహకరించండి అని అంటే సింగిల్ హ్యాండెడ్గా సహకరించాం, ఒక విలువలు పాటించాం. అవన్నీ కూడా మర్చిపోయి ఒక 20 మంది ఆకు రౌడీలు తయారయ్యి వాళ్ళే పదే అందరిపైన దాడి చేసిన, వాళ్ళపైన ఒక చిన్న పోలీస్ సంబంధించి ఒక వార్నింగ్ కూడా ఇవ్వకపోవడం, వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని శిక్షించినంటే ఈ పరిస్థితి రిపీట్ అయ్యేటివి కాదు కదా. ఒక 20 మంది ఆకు రౌడీలను మీరు పెంచి పోషిస్తూ కేవలం అది ఒక పోలీసుల యొక్క అండతోనే ఈ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. మీలో చలనం లేకపోవడం వల్లనే వాళ్ళు ఇది చేస్తున్నారు. ఇంతవరకు నోరెత్తి మాట్లాడలేదు నేను, కానీ మీలో మార్పు వస్తుంది అని వెయిట్ చేశాను. కానీ ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నందుకు ఒక ప్రజాస్వామ్యవాదిగా నేను సిగ్గుపడుతున్నా. మీరు సిగ్గు తెచ్చుకోండి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రెవెన్యూ వ్యవస్థలో ఏ రకంగా అనేటువంటి కబ్జాలు జరుగుతున్నాయి, ఏ రకంగా తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఇష్టానుసారం ఏ భూములంటే కూడా ఎవరు భూములంటే వాళ్ళు ఏ రకంగా కావాల్సి అయిన వాళ్ళకు పంచిపెడుతున్నారన్నటువంటిది చూస్తే నిజంగా ఇది అధికారుల తప్పిదంగానే నాకు అనిపిస్తాం. ఎందుకు ఇంత ఒత్తిడిగా మీరు లొంగి వ్యవహరిస్తున్నారు? ఇవన్నీ రికార్డు లేకుండా పోవు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడకుండా పోదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు భయంతోనో డబ్బులు కక్కుర్తుపడో మీ ఇష్టానుసారం భూములు ఇస్తున్నారు, ఏదంటే అవి చేస్తున్నారు. భూముల వ్యవహారాలలో ప్రతిదీ అకౌంటబిలిటీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది ఎక్కడికి పోయినా మీరు తప్పించుకోలేరు. ఎస్పెషలీ ఆ ప్రభుత్వానికి ఏ రకంగా భూములు యూజ్ అన్నటువంటిది నేను చేశాను కాబట్టి నాకు తెలుస్తుంది. అవన్నీ కూడా మీకు వివరిస్తాను. ఇంత దారుణమైన పరిస్థితులకు తీసుకొచ్చి నలుగురిని కొడితే అందరూ భయపడతారు. స్థానిక ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా చేసుకోవాలని భావిస్తున్నారా? మీరు ఏమనుకుంటున్నారా రాజకీయాలంటే? మీరు ఏమనుకుంటున్నారు? ఈ ప్రజాస్వామ్యం అంటే మీ దృష్టిలో ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడే మనం చూస్తున్నాం, ఏదైతే ప్రభుత్వాలు సరైనటువంటి రీతిలో వ్యవహరించకపోతే ముఖ్యంగా జెన్జీ యువత ఏ రకంగా ప్రేరణ పొంది ఆ వ్యవస్థను గాడిలో పెడుతున్నారో మనము అనేక దేశాల్లో చూసాం. నేపాల్లో ఒక చిన్న సంఘటనతో మొదలై దేశాన్నే కబలించేసి ప్రజాస్వామ్య విలువలు కాపాడుకున్నారు యువత. అంతకన్నా 3 ఇంతలు పవర్ఫుల్గా ఉన్నటువంటి యువత ఈ దేశంలో ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ అని పెడితే ఒక్క రోజులో 20 మిలియన్స్ మంది దాంట్లోకి వచ్చినటువంటి యువత ఉన్నటువంటి ఈ దేశంలో నువ్వు ఏకపక్షంగా దౌర్జన్యంగా
చేసుకుంటావా? చూస్తాం అది కూడా. ప్రజాస్వామ్య విలువలతో, ప్రజాస్వామ్య గౌరవంతో మీ అన్ని వ్యవస్థలు ఒకటైనా, మీ వ్యవస్థలన్నీ దిగజార్చుకొని మీరు ఒకటైనా కూడా నేను అండగా ఉంటా. ప్రతి ఊర్లో, ప్రతి వార్డులో, ఎక్కడైతే ఏ వార్డులో అయినా, ఏ గ్రామంలో అయినా పెద్దలు, ప్రజాస్వామ్యవాదులు ఒక నిర్ణయం తీసుకొని పలాని వ్యక్తి గ్రామానికి మంచి చేస్తాడు, పలాని వ్యక్తి వార్డుకు పనిచేస్తాడు, పలాని వ్యక్తి ఊరికి మంచి చేస్తాడు అని అంటే నేనుంటా, నా ప్రాణం అడ్డేసి మీకు తోడుంటా. ఒక రౌడీజం చేస్తేనే భయపడతారా? మబ్బుల్లో మనిషిని ఇది చేస్తాము అన్నటువంటి భావన మీకు ఉంటుందేమో. అవి కూడా చూసిన వ్యక్తిని. ప్రజాస్వామ్యానికి ఈరోజు నేను ఎంత విలువనిస్తానో, ప్రజాస్వామ్య విలువలు ఎలా కాపాడుకోవాలో తెలిసినటువంటి వ్యక్తిగా నా అంతకు నిన్ను తగ్గించుకొని ఆ విలువల కోసం పాటుపడ్డాను. ఈ 17 సంవత్సరాలు రాయచోట్లో చిన్న సంఘటన జరగకూడదు. ఎలక్షన్లు అంటే రాళ్ళు బాంబులు వేసుకునేది కాదు. ప్రతి ఒక్కరు ప్రతి ఊర్లో పోయి ఓటేసుకోవాలని చెప్పి ఒక చిన్న సంఘటన జరగకుండా నేను నిలబడినటువంటి 5 ఎలక్షన్లు జరిపించిన వ్యక్తిని నేను. మీరు ఈరోజు ఏదో చేయాలని చూస్తే భయపడతానా? మబ్బులు లేకుండా ఈరోజు మీరు ఎవడెవడైతే ఈ నాటకాలు ఆడుతూ దాడులు చేశారో ప్రతి ఒక్కరిని రికార్డు చేసుకున్నా మీకు ఒక్కొక్క రోజు ఒక గండంలా కనపడుతుంది జీవితంలో, భవిష్యత్తులో. ఎవ్వరు కూడా చేసిన తప్పును తిరిగి భయపడి ఎందుకు చేశాము ఈ తప్పు అనిపించే విధంగా మీరు అనుభవిస్తారు.